మొత్తానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏంటంటే మాకు ఆటో వాళ్ళకి డ్రైవర్ అంటే దేవునితో సమానం. ఒక కస్టమర్ పోతుందంటే మేము ఎట్లా దింపేదా, డ్రైవర్ లేకపోతే ఆయన కూడా పని చేయలేడు. రేవంత్ రెడ్డి కూడా సీఎం మంత్రి అయినా ఎవరైనా పని చేయలేడు. అది మేము అనుకుంటుంది. మాకు 25,000 ఖచ్చితంగా మాకు నెలకైనా లేకపోతే సంవత్సరంగా ఎంత ఇస్తారో అది అనుకుంటున్నాం. మేము 25,000 అయితే మాకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అంటే అంతవరకు మేము 10,000 వద్దు, మాకు ఫ్రీ బస్ అన్నది తీసేస్తే సరిపోతుంది. ఆన్లైన్ అనేవి తీసేస్తే మాకు సరిపోతుంది. ఆయన ఇచ్చే 12,000కు మేము మా ఫ్యామిలీలన్నీ ఇక్కడ కిరాయిలు నెలకు 8,000 10,000 రూపాయలు మా కిరాయిలే ఉన్నాయి, ఇంటి కిరాయిలు. ఆ కరెంట్ బిల్లు రాగానే ఫ్రీ 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 అన్నాడు. ఏ ఫ్రీ ఉందండి? ఏది ఫ్రీ లేదు. ఒక ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టేసి ఆటో వాళ్ళకు లక్షల కుటుంబాలకు రోడ్ల మీద పడేసిండు. అవన్నీ కాదు, మాకు ఏది అవసరం లేదు. ఆయన ఫ్రీ ఇచ్చేది మాకు ఏది అవసరం లేదు. ఈ ఫ్రీ బస్ అన్నది తీసేస్తే మాకు అది ఒకటే సాలకు ఆయన మాకు చేసేది. దాని గురించి మేము చాలా సంతోషపడతాము. అది అదే బహుమతి మాకు. ఆ ఫ్రీ బస్ అనేది తీసేస్తే మాకు ఆన్లైన్ తీసేసేయాలి. ఇవి ఓలా, ఊబర్, ర్యాపిడో అన్న ఇవన్నీ తీసేస్తే అది ఆయన ఇచ్చే బహుమతి మాకు అది ఒకటే. ఇదండి మా పరిష్కారం ఇది.